ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి సంబంధించిన ధర్మకర్తల మండలి చైర్మన్ గా మా భారతీయ జనతా పార్టీ నాయకుడు పోతుకొండ రమేష్ నాయుడు గారు చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఈరోజు శ్రీశైలం వచ్చాను. నేను ఎంతో వైభవంగా ఒకప్పటి నుంచి ఎలుగుతున్నటువంటి ఎంతో ప్రజల దగ్గర నిరంతరం పూజలు అందుకున్నటువంటి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానానికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి, దీన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేయడానికి, దేవస్థాన ప్రతిభను దేశ విదేశాల్లో చాటడానికి మా భారతీయ జనతా పార్టీ నాయకుడు పోతుకొండ రమేష్ నాయుడు గారు తప్పనిసరిగా ఈరోజు కృషి చేయడానికి అవకాశం వచ్చింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రాణ స్వీకారోత్సవ సందర్భంగా చంద్రావతి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొని మేము ట్రస్ట్ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు మల్లికార్జున స్వామి ఇచ్చిన వరంగా భావించి దేవస్థానం అభివృద్ధికి కమిటీ సభ్యులు కానీ అధికారులు కానీ అందరితో కలిసిమెలిసి ఏమన్నా నిర్ణయాలు తీసుకుని గతంలో ఎవరు చేయని విధంగా మేము ఈ దేవస్థానం అభివృద్ధి కోసం కృషి చేస్తాము. అలాగే ఈ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ పదవిని ఇచ్చిన సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే జనసేన రాష్ట్ర నాయకుడు యనమల సుబ్బరాయుడు గారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాము. వాసవి సత్ర సముదాయం ఆనరబుల్ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఇంకొక గొప్ప విషయం ఏంటంటే మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు శ్రీశైల క్షేత్రానికి మేము ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే విజిట్ చేయడానికి వస్తున్న సందర్భంగా మాకెంతో సంతోషంగా ఉంది. అధికారులందరూ ప్రధానమంత్రి గారి రాక కోసం, అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీరికి వినతి పత్రం సమర్పించి సుమారు ఎస్టిమేషన్లు 1600 కోట్ల రూపాయలకు ఇచ్చారు. మన ప్రధానమంత్రి గారు కూడా అవన్నీ ఆమోదించి శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్, మీ వాసవి సముదాయాలు దేశంలోనే అత్యంత ప్రాశస్త్యం కలిగిన సేవా సంస్థలు కదా, ఆ మార్కు సేవలు ఈ ట్రస్ట్ బోర్డులో మీ ద్వారా నెరవేరే అవకాశం ఉందా? తప్పకుండా. మేము మా సంస్థ తరఫున సుమారు 13 పుణ్యక్షేత్రాల్లో ప్రతిరోజు 10,000 మందికి అన్నదానము, తర్వాత వివిధ రకాల మామూలుగా సేవా కార్యక్రమాలు, ఓల్డేజ్ హోము, ఇంగ్లీష్ మీడియం స్కూలు, అలాగే కాకుండా మాకు ఓల్డేజ్ హోములో సుమారు 2,500కే మేము 3 పూట్ల భోజనము. మా ఖర్చు అయితే ఒక్కొక్క వ్యక్తి 10,000 అవుతుంది. నష్టపోయినా కూడా మేము అవి నిర్వహిస్తున్నాము. అలాగే మీరందరూ సహకరిస్తే దేవస్థానం తరఫున కూడా మేము ఇలాంటి సంక్షేమ పథకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. అలాగే కర్నూలులో ఒక బాయ్స్ హాస్టల్ ఉంది. ఆ హాస్టల్ కూడా గౌరవ చైర్మన్ టీజీ వెంకటేష్ గారు సుమారు 20 కోట్ల రూపాయలతో మాకు స్థలం ఫ్రీగా ఇస్తే అక్కడ పేద విద్యార్థులకు వసతి గృహం ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా చాలా తక్కువ పేమెంట్తో మేము ఇవ్వడం జరుగుతుంది. దేవస్థానం అభివృద్ధే లక్ష్యంగా మేము తప్పకుండా పనిచేసి గతంలో ట్రస్ట్ బోర్డులన్నిటికీ ఇప్పటి ప్రస్తుతం ట్రస్ట్ బోర్డు నిన్నగా మేము చూపించి మా పైన ఈ బాధ్యతలు పెట్టిన ఎన్డీఏ కూటమి నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళ పేరు నిలబెడతామని సభాముఖంగా తెలియజేస్తాం. శ్రీశైలం దేవస్థానం
బోర్డు మంత్రిగా నన్ను నియమించినందుకు ముఖ్యంగా మా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరియు పిఎస్సి చైర్మన్ నాదల మనోహర్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ శ్రీశైలం యొక్క అభివృద్ధి కోసం మన ప్రధానమంత్రి గారు 16 తారీఖు వస్తున్నారు. దీనిని డెవలప్మెంట్కి కావాల్సిన కృషి ఏమన్నా సరే పార్టీ తరఫున కానీ నేను బోర్డు మెంబర్గా పార్టీకి పేరు తెచ్చే విధంగా పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షుడు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఆయన ఇచ్చినటువంటి బాధ్యతల్ని మెంబర్గా శ్రీశైలం దేవస్థానం పేరు ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా బోర్డు సభ్యులుగా నేను కూడా పాల్గొని ఖచ్చితంగా పదవిగా కాకుండా బాధ్యతగా నేను నిర్వర్తిస్తానని తెలియజేస్తాను.